అయ్యా రేవంత్ అయ్య ఆసరా పెన్షన్ డబ్బులు ఏవి అంటూ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బుల కోసం పడుచున్న పాట్లు అన్నీ ఇన్ని కాదనమాట. సో కొత్త ప్రభుత్వం వస్తే ఆసరా పెన్షన్లు టయానికి వస్తాయని, పెరిగిన ఆసరా పెన్షన్ డబ్బులు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డారు. ఇప్పుడు ఆ ఆశ నిరాశ అయింది. గతంలో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ సర్కార్ ఏదైతే కేసీఆర్ సర్కార్ ఉంటుందో వారైతే మనకి ఇన్ టైంలో ఇవ్వకపోయినా కనీసం ఏ నెల ఆ నెలలోనే ఇచ్చడానికి అయితే ట్రై చేసేవారు. మనకి ఇప్పుడున్న మనం చూసుకున్నట్లయితే రేవంత్ సర్కార్ గారు అయితే సో ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాక ఒక్కొక్కరు కూడా దీనావస్థలోకి అయితే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందనమాట. అసలు ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎలా ఇస్తారో తెలీదు, అసలు పెంచిన ఆసరా పెన్షన్ డబ్బులు ఇస్తారో ఎవరో కూడా తెలీదు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అందరికీ కూడా అక్కడ ఎవరికీ కూడా తెలియని పరిస్థితి అయితే ఉందన్నమాట. ఆసరా పెన్షన్ డబ్బులు ఏదైతే పెంచుతామని చెప్పారో ఆ పెంచి డబ్బులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. అయితే ఎన్నికల కూడా కారణంగా ఏమీ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుందన్నమాట. ఏది ఏమైనా ఎన్నికలు ముగిసిన తర్వాత పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో